గత కొద్ది కాలంగా సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ మధ్యలో ఘర్షణలు అనేవి తారాస్థాయికి చేరినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకి మధ్యలో ఏమాత్రం పొసగట్లేదు. దీనికి గల కారణం ఏంటి అంటే, గతంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి మల్లికార్జున అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి, అలాంటి వ్యక్తిని మరలా తీసుకొచ్చి అదే స్థానంలో నియమించడం ఏంటి అని చెప్పి టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నియామకానికి కారణం బీజేపీ నేత అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ అనేది టీడీపీ నేతల ఆరోపణ. దీనికి సంబంధించి నిన్న ఒక వివాదం చెలరేగింది. మున్సిపల్ సంబంధించినటువంటి వార్డు మెంబర్లు అలాగే అధికారులు, కమిషనర్ వీళ్ళందరితో సమీక్షా సమావేశం తలపెట్టారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అయితే ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది అని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు, అలాగే అక్కడకు కమిషనర్ మల్లికార్జున్ కూడా వస్తున్నారని తెలుసుకున్నటువంటి టీడీపీ నేతలు అక్కడకు చేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ఆ ప్రాంత బీజేపీ అధ్యక్షుడిని డౌన్ అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం జరిగింది. కమిషనర్ బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి అనుకూలించకపోవడంతో పోలీసుల సహాయం తీసుకుని పోలీసుల వాహనంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. తరువాత టీడీపీ నేతలు సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి పనికి నిరసన తెలియజేస్తూ ఆయన చుట్టూ గుమిగూడి నినాదాలు చేయటం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.